నీ జీవితంలో ఎప్పుడైనా ఇలా అనిపించిందా? అందరూ ముందుకెళ్ళిపోయారు, నేను మాత్రమే వెనకబడిపోయాను అని. చదువు ఆలస్యం, ఉద్యోగం ఆలస్యం, డబ్బు రావడం ఆలస్యం, కలలు నెరవేరడం ఆలస్యం. అప్పుడు మనకు ఒక భయం మొదలవుతుంది, నాకేమైనా లేట్ అయిపోయిందా? కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, డిలే అంటే ముగింపు కాదు, అది ప్రిపరేషన్ పీరియడ్ కూడా కావచ్చు. ఒక రైతు 2 విత్తనాలు నాటాడు. మొదటి విత్తనం కొన్ని రోజుల్లోనే మొలకెత్తింది, కానీ రెండో విత్తనం మాత్రం రోజులు గడిచినా బయటకు రాలేదు. చుట్టూ ఉన్నవాళ్ళు అన్నారు, ఆ విత్తనం పాడైపోయింది. కానీ రైతు మాత్రం ప్రతిరోజు నీళ్లు పోశాడు. కొన్ని వారాల తర్వాత మొదటి మొక్క చిన్న చెట్టుగా మారింది. రెండో విత్తనం అప్పుడే మొలకెత్తింది. అందరూ నవ్వారు, చూడు ఎంత లేట్. కానీ కొన్ని సంవత్సరాల తరువాత మొదటి చెట్టు అక్కడే ఆగిపోయింది. రెండోది మాత్రం భారీ వృక్షమైంది. ఎందుకంటే అది బయటకు రావడానికి ముందు లోపల బలమైన వేళ్ళు పెంచుకుంది. జీవితం కూడా అంతే. కొంతమందికి ఫలితం త్వరగా వస్తుంది, కొంతమందికి ఆలస్యంగా వస్తుంది. కానీ ఆలస్యం అంటే ఓటమి కాదు. మన క్లాసుల్లో కూడా చూస్తాం, ఒకడు కాలేజ్ అయిపోయిన వెంటనే జాబ్ సంపాదిస్తాడు, ఇంకొకడు నెలలు సంవత్సరాలు ప్రయత్నిస్తాడు. బయట చూసేవాళ్ళు ఒక్కటే చూస్తారు, వాడికి జాబ్ వచ్చింది, వీడికి రాలేదు. కానీ వాళ్ళకు కనిపించినది ఏమిటంటే ఆ ప్రయత్నాలు, ఆ తిరస్కారాలు, ఆ నిద్రలేని రాత్రులు, ఆ నేర్చుకున్న పాఠాలు. విజయం ఆలస్యంగా వచ్చిన వాళ్ళల్లో చాలామంది దాన్ని నిలబెట్టుకునే శక్తిని కూడా సంపాదిస్తారు. నీ జీవితంలో ఏదైనా ఆలస్యం అవుతుంటే గడియారం చూసి భయపడకు, నీ ప్రయాణాన్ని చూసుకో. సమయం అందరికీ ఒకేలా కదలదు. సూర్యుడు ఉదయం వస్తాడు, చంద్రుడు రాత్రి వస్తాడు. ఇద్దరూ ఆలస్యంగా రాలేదు, వాళ్ళ సమయం వచ్చినప్పుడు వచ్చారు. అలాగే నీ సమయం కూడా వస్తుంది. ఆ రోజు వచ్చే వరకు ఆగిపోవద్దు, సిద్ధమవుతూనే ఉండు.